Just I am going to explain how to connect MySQL with Python. అంటే MySQL ని Python తో ఎలా కనెక్ట్ చేయాలో చూడండి. దానికోసం జస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఎందుకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే MySQL కి సంబంధించిన మాడ్యూల్ అనేది నువ్వు యాడ్ చేసుకోవాలి. MySQL సంబంధించిన మాడ్యూల్ యాడ్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద కమాండ్ అంటే pip install. రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ ది క్లాస్ ప్రాపర్. pip install. సో MySQL hyphen connector hyphen Python. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేయకుండా మనం ప్రోగ్రామింగ్ చేయలేం. మేబీ నేను ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఆల్రెడీ సాటిస్ఫైడ్ వస్తుంది. నువ్వు ఇన్స్టాలేషన్ చేయకపోతే ఈ మాడ్యూల్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అంటే పైథాన్ ని MySQL తో కనెక్ట్ చేయాలంటే దిస్ మాడ్యూల్ ఈజ్ నెసెసరీ. జస్ట్ క్లిక్ ఎంటర్. సో ఇన్స్టాలేషన్ అనేది ఆల్రెడీ ఉంటే ఓకే, లేదంటే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇందాక రిమూవ్ చేశాను కదా, సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే, వన్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. సో మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఐడిఎల్ఈకి వచ్చేద్దాం. నౌ కమ్ టు ఐడిఎల్ఈకి వచ్చాము. మనం ఇప్పుడు నార్మల్ ప్రోగ్రామింగ్ రాసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది చాలా చేస్తాం. అందులో ఫస్ట్ వన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం హౌ టు క్రియేట్ డేటాబేస్ అంటే క్రియేటింగ్ డేటాబేస్ ఏదో డేటాబేస్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ డేటాబేస్ ఇన్ పైథాన్ లో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీకు వన్స్ ఒకటి వస్తే ఆటోమేటిక్ గా రిమైనింగ్ అన్ని వచ్చేస్తాయి అనమాట. డేటాబేస్ క్రియేట్ చేయడం అనేది తెలియాలి. అప్పుడు తెలిసిన తర్వాత మీకు ఆన్లైన్ లో వచ్చిన కోడ్ బట్టి మీరు ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది మనం ప్రతిదీ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటి కావాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద మాడ్యూల్ అంటే ఇంపోర్ట్. మాడ్యూల్ నేమ్ ఏంటి అంటే MySQL. మాడ్యూల్ నేమ్ ఏంటమ్మా? MySQL. దానికి సంబంధించింది ఏంటి? కనెక్టర్. అక్కడ ఐఫన్ కనెక్టర్ రాసాం కానీ ఇక్కడ డాట్ కనెక్టర్ అని పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ది మాడ్యూల్. వాట్ ఈస్ ద మాడ్యూల్? డేటాబేస్ ప్రోగ్రామ్ రాయాలంటే దిస్ లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్. ఇప్పుడు ఈ MySQL కనెక్టర్ లో యూజ్ చేసి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏదైనా నేమ్ తీసుకోవాలి. నేను సింపుల్ గా CON అంటున్నాను. CON అంటే కనెక్షన్. ఆ కనెక్షన్ కి నేనేం తీసుకోవాలంట? దేని యూజ్ చేయాలి? కనెక్షన్ ఈక్వల్ టు సేమ్ మాడ్యూల్. వాట్ ఈస్ దట్? సేమ్ మాడ్యూల్. సో నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే అర్థం ఏంటి? డాట్ కనెక్ట్ అన్నమాట. కనెక్ట్ అవ్వాలంటే ఏంటి? డాట్ కనెక్ట్. దేనికి కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యూజర్ ఐడి తెలుసు. యూజర్ ఐడి రూట్. వాట్ ఈస్ ద యూజర్ ఐడి? రూట్. సో ఫస్ట్ మనకి ఏంటి కావాలట? కనెక్ట్ అవ్వాలంటే దేని కనెక్ట్ అవ్వాలంటే నా సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి. నా సిస్టమ్ అంటే ఏంటి? హోస్ట్ అనేది చెప్పాలి. నా సిస్టమ్ పేరు ఏంటట? నా సిస్టమ్ కనుక లోకల్ హోస్ట్. అదే గెస్ట్ అయితే ఆ గెస్ట్ యొక్క IP అడ్రస్ రాసుకోవాలి. హోస్ట్ ఈక్వల్ టు ఏంటి? లోకల్ హోస్ట్. చాలా జాగ్రత్తగా కామా. తర్వాత మనకి యూజర్. నా యూజర్ నేమ్ ఆల్రెడీ మీరు ఎందుకు చూసారు. నా యూజర్ నేమ్ ఏంటి అట? రూట్. నా యూజర్ నేమ్ ఏంటి? రూట్. చాలా జాగ్రత్తగా వినండి. పాస్వర్డ్ ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు పాస్వర్డ్. కాబట్టి ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. పాస్వర్డ్ దిస్ ఈజ్ మై పాస్వర్డ్. మీ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటయిందట? మొత్తం కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. సో జస్ట్ ఐ వాంట్ టు కనెక్ట్ విత్ మై లోకల్ సిస్టమ్. నా లోకల్ సిస్టంలో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆ లోకల్ సిస్టంలో దేని కనెక్ట్ ఏ యూజర్ ఐడితో యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే రూట్ బేస్ మీద నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను.
అయితే కనెక్ట్ అయ్యేటప్పుడు నేను ఏ పాస్వర్డ్ ఏంటి అంటే మనం ఇంత ముందు క్రియేట్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ యూజ్ చేసామో ఆ పాస్వర్డే యూజ్ చేయాలి. అంతేతా కానీ ఇంకే పాస్వర్డ్ పెడితే ఆ పాస్వర్డ్ యూజ్ చేయకూడదు. అయితే ఇప్పుడు మన నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ కనెక్షన్ బేస్ చేసుకొని ఇప్పుడు నేనేం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నేను ఒక పాయింటర్ తీసుకోవాలి. మీకు ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలమ్మా, ఒక పాయింటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పాయింటర్ తీసుకుంటే ఇప్పుడు నాకు ఏటవుతుందని చాలా జాగ్రత్తగా చూడండి. అంటే నాకు ఇప్పుడు అంటే డైరెక్ట్గా నేను డేటాబేస్లో ఏది చేయాలనుకున్నా నాకు ఒక పాయింటర్ కావాలి. ఆ పాయింటర్ పేరు ఏంటంటే కర్సర్. అంటే ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సిఆర్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. నేను సిఆర్ అన్నాను. సిఆర్ అంటే ఏంటి? కర్సర్. అంటే ఇప్పుడు నా కనెక్షన్ అనే దానికి ఒక పాయింటర్ కావాలి. అంటే కనెక్షన్ డాట్ కర్సర్. అంటే కర్సర్ అంటే ఏం చేస్తున్నానంటే నా ఏదైనా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా, ఏదైనా ఎక్స్క్యూఎల్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నా నేను మొత్తం యూజ్ చేయను. దాని పేరు ఏంటి యూజ్ చేస్తున్నాను? సిఆర్. అంటే కనెక్షన్ డాట్ కర్సర్. అంటే నేను దీని పాయింటర్ని ఈ సిఆర్ ద్వారానే నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ సిఆర్ ద్వారానే నేను టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఏది చేయాలనుకున్నా నేను దేంట్లో యూజ్ చేస్తానంటే సిఆర్. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. టేబుల్ క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఏది చేయాలనుకున్న కోడ్ ఏంటట? సిఆర్ డాట్ ఎగ్జిక్యూట్. సిఆర్ డాట్ ఎగ్జిక్యూట్. నువ్వు ఏది రాయాలనుకున్నా ఈ మిడిల్లోనే రాయాలి. నువ్వు ఏది చేద్దాం అనుకుంటున్నావో ఆ క్వరీ ఇక్కడ రాసేయాలి. సో మీకు ఒక 2-3 లైన్స్ రాస్తే ఈజీగా ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు నేను ఏంటి క్రియేట్ చేద్దాం అనుకుంటే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. టేబుల్ సింటాక్స్ ఏంటి అంటే సబ్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ నేమ్. వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్ అంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎస్ఎస్సి. ఎస్ఎస్సి డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ నువ్వు ఏం రాస్తావు? క్రియేట్ డేటాబేస్ ఎస్ఎస్సి. సో క్రియేట్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత జస్ట్ మీకు తెలియడం కోసం నిజంగా క్రియేట్ అయ్యిందా లేదా అనేది నీకు తెలియడం కోసం డన్ అని రాస్తున్నాను. అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ ఎస్ఎస్సి అనే డేటాబేస్ ఉందా లేదా అని మీకు చూపిస్తాను. ఇప్పుడు కాదు, ఒక 1 or 2 లైన్స్ కోడ్ రాసిన తర్వాత చూపిస్తాను. ఇదే కోడ్. సో సార్ మరి టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా సార్? చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే ముందు టేబుల్ క్రియేట్ చేయడం కూడా రాస్తాను. టేబుల్ క్రియేట్ చేయడం రాయాలి. టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే క్రియేటింగ్ టేబుల్. సో టేబుల్ క్రియేట్ చేసే ముందు మన డేటాబేస్ క్రియేట్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే రన్ చేసే ముందు నేను సేవ్ చేస్తున్నాను. మీరు ఒక 2-3 లైన్స్ మనకి డిఫరెంట్ డేటాబేసెస్ క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుంది. సో జాన్ 24. సో చాలా జాగ్రత్తగా చూడండి. మాడ్యూల్ నాట్ ఫౌండ్ నేమ్డ్ MySQL. ఎందుకు నాట్ ఫౌండ్ MySQL వస్తుంది అనేది చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను 3.8 ఓపెన్ చేస్తాను. నేను లేటెస్ట్ 1లో తీసుకుంటే 3.8లో నేను కోడ్ రాశాను కనుక నాకు రాలేదు. అందుకని మీకే ఇష్యూ ఉండదు. మీరు ఐడిఎల్ఈ ఏం తీసుకుంటారంటే నా దగ్గర 3 ఐడిఎల్ఈస్ ఉన్నాయి కాబట్టి ఐడిఎల్ఈ 3.13లో తీసుకోండి. లేటెస్ట్ ఐడిఎల్ఈ అయితే తీసుకుంటే నా ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే నా దగ్గర చాలా ఐడిఎల్ఈస్ ఉన్నాయి. నేను ఇన్స్టాల్ చేసింది ఇందులో మేబీ ఉండొచ్చు. ఓకేనా? సో మీకైతే మాత్రం ఒక ఐడిఎల్ఈ ఉంటే నో ఇష్యూ. సో ఏ ఐడిఎల్ఈ ఇన్స్టాలేషన్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో కూడా లేదు అంటే 3.12లో చేసి ఉండొచ్చు మేబీ. దీంట్లో 3.12లో అవుతుంది. ఇందులో అవ్వలేదు అంటే డేటాబేస్ అనేది మనం చూసాం కదా 100% వర్క్ అవుతుంది. నో ఇష్యూ, 100% ఇట్ ఈస్ వర్కింగ్ అట్ రైట్. చూడండి, రన్ చేస్తాను. డన్ అని వచ్చింది. ఓకేనా? 3.12లో నాది ఇన్స్టాలేషన్ అయింది. నేను ఎందుకంటే నా దగ్గర 3 ఐడిఎల్స్ ఉన్నాయి, నేను అన్ఇన్స్టాల్ చేయలేదు. సో దాని బేస్ వల్ల రాలేదు మీకు. సో జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్. సార్ నాకు ఇది అర్థం లేదు సార్. ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా డేటాబేస్, ఇంకో డేటాబేస్ క్రియేట్ చేయండి. ఇంకో డేటాబేస్ ఇది ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకో డేటాబేస్ ఇంట్రన్ క్రియేట్ చేస్తుంది. కావాలంటే చూడండి, అవన్నీ మీకు చూపిస్తాను. సో ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ MySQL.connector is the module. Using with this module, I want to connect the system. What system అంటే లోకల్ సిస్టమ్.
అందుకనే లోకల్ హోస్ట్. వాట్ ఈజ్ మై యూజర్ ఐడి అంటే రూట్. వాట్ ఈజ్ మై పాస్వర్డ్ అంటే దిస్ ఈజ్ మై పాస్వర్డ్. ఇదంతా కలిపి నేను ఎందులో స్టోర్ చేస్తున్నాను? సిఓఎన్. ఇప్పుడు నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ఆ క్వరీని ప్రాసెస్ చేయడానికి ఒక పాయింటర్ కావాలి. ఆ పాయింటర్ పేరే సియూఆర్. అంటే ఈ సియూఆర్ అనేది ఏంటి? కర్సర్. కర్సర్ అంటే ఏంటవుతుందట? మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింపుల్ గా చెప్పాలంటే దాన్ని ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూటర్ అనమాట. అంటే ఎస్క్యూఎల్ లో క్వరీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారట? సియూఆర్ తీసుకుంటారు. అందుకనే సియూఆర్ డాట్ ఎగ్జిక్యూట్ అన్నది. ఇప్పుడు సిఆర్ డాట్ ఎగ్జిక్యూట్ అన్నప్పుడు ఏంటైంది? నేను ఏంటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంటే ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వాట్ ఈజ్ మై క్వరీ అంటే క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ ఇంతకుముందు ఎస్ఎస్సి పెట్టాను, ఇప్పుడు క్రియేట్ డేటాబేస్ ఇంటర్ అని పెట్టాను. అంటే ఇప్పుడు నేను రన్ చేస్తే ఇప్పుడు ఏంటవుతుంది? చూడండి, రన్ మాడ్యూల్ అని క్లిక్ చేస్తే ఇంకోటి కూడా క్రియేట్ అయిపోతుంది. అంటే నా ఎక్కడ క్రియేట్ అయిపోతుంది అంటే నా డేటాబేసెస్ లో క్రియేట్ అవుతుంది. ఆ డేటాబేస్ నేమ్స్ ఇక్కడ తీసుకురావాలంటే తీసుకొస్తాను. జస్ట్ నేను క్రియేట్ చేయడం చూపిస్తున్నాను. కావాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇందులో డేటాబేస్ లో క్రియేట్ అయిందిలో చూపిస్తాను. అంటే జస్ట్ గో టు వర్క్ బెంచ్ అనమాట. మీరు ఎప్పుడు చెక్ చేయాలన్నా దీంట్లోనే చెక్ చేస్తారు. వర్క్ బెంచ్, ఇది వర్క్ బెంచ్. సో ఇది నా యొక్క యూజర్ ఐడి, రూట్, పాస్వర్డ్ మీకు తెలుసు. మీ పాస్వర్డ్ మీరు పెట్టుకోండి, ఇదే కాదు మీకు నచ్చింది పెట్టుకోండి. సో ఇప్పుడు నాది క్రియేట్ అయింది కదా. ఇందులో ఇప్పుడు నేను డేటాబేసెస్ చూడండి. ఇప్పుడు డేటాబేస్, సో కనెక్ట్ టు డేటాబేస్. ఏ డేటాబేస్ కావాలంటే ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. అలా కాకపోతే ఆ డేటాబేస్ సంబంధించి నేమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటే డిస్ప్లే చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఏ డేటాబేస్లు ఉన్నాయో ఆ డేటాబేస్లు అన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. దానికి క్వరీ ఏంటి సార్ అంటే షో డేటాబేసెస్. షో డేటాబేసెస్ సెమీకోలన్. ఇప్పుడు నేను క్వరీ రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు క్వరీలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లేకపోతే క్వరీ కరెంట్ స్టేట్మెంట్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లేకపోతే ఆల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఇస్తాను, లేకపోతే నీ ఇష్టం ఏది క్లిక్ చేసినా ఓకే. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అండర్ కీవర్డ్ కర్సర్. ఇదిగోండి, ఇంటర్ ఎస్ఎస్సి. చూడండి, ఎస్ఎస్సి ఉంది, ఇంటర్ ఉంది. ఇక్కడే చూడండి, ఇక్కడే వస్తుంది. అందులో ఎగ్జిక్యూట్ ది ఏం చేస్తారు? ఎగ్జిక్యూట్ ది అండర్ ది కీవర్డ్ కర్సర్. కర్సర్ బేస్ మీద చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇందాక నేను క్రియేట్ చేసిన ఇంటర్ ఎస్ఎస్సి వచ్చిందో చూడండి. లేదు నాకు ఇంకోటి క్రియేట్ చేయండి సార్ అంటే ఇప్పుడు నేను క్రియేట్ ఎస్ఎస్సి ఇంటర్ రాశాను కదా, ఆదిత్య కాలేజ్ అని రాస్తుంది. ఏమో ఆదిత్య కాలేజ్. కావాలంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. కావాలంటే బిఫోర్ జస్ట్ ఐ వాంట్ టు షో యూ. ఇక్కడ మీకు ఆదిత్య కాలేజ్ ఎక్కడ లేదు చూడండి. ఆదిత్య కాలేజ్ ఎక్కడ లేదు. మైఎస్క్యూఎల్ ఉంది, ఇంటర్ ఉంది, ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంది, ఎస్ఎస్సి ఉంది, సిస్ ఉంది. ఆదిత్య కాలేజ్ లేదు. సో ఉందో లేదో, దీని ద్వారా క్రియేట్ అవుతుందో లేదో మీరే చెప్పండి. జస్ట్ అగైన్ ఎగ్జిక్యూట్ రన్ మాడ్యూల్. ఓకే, సో ఏటైపోయింది? డన్. ఇప్పుడు క్వరీ రన్ చేస్తాను. ఇక్కడ ఇందులోకి ఆదిత్య కాలేజ్ అనే డేటాబేస్ వచ్చింది లేదు చెప్పండి. సో అగైన్ ఇక్కడ క్లిక్ చేస్తే క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఇందులో డేటాబేస్ యాడ్ అయిందో చూడండి. వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్? ఆదిత్య కాలేజ్. ఆదిత్య కాలేజ్ అంటే జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ క్రియేటింగ్ డేటాబేస్. వన్స్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఐడియా టు క్రియేట్ డేటాబేస్, then I will explain. Before that, just I want to tell you some information. కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాట్ ఈజ్ డేటాబేస్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. వాట్ ఈజ్ టేబుల్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. వాట్ ఈజ్ రికార్డ్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నమాట. అయితే ఎగ్జాంపుల్, ఇందాకలాగా ఎగ్జాంపుల్ ఏంటి? ఎస్ఎస్సి. ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి అనేది ఒక డేటాబేస్ అనుకోండి. దాంట్లో డిఫరెంట్ టేబుల్స్ కావాలి. డిఫరెంట్ టేబుల్స్ అంటే విజయనగరం టేబుల్, హైదరాబాద్ టేబుల్, కాకినాడ టేబుల్, విశాఖపట్నం టేబుల్. అంటే ఈ టేబుల్లో ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. విజయనగరం ఎస్ఎస్ స్టూడెంట్స్, హైదరాబాద్ ఎస్ఎస్సి స్టూడెంట్స్, కాకినాడ ఎస్ఎస్సి స్టూడెంట్స్, విశాఖపట్నం ఎస్ఎస్సి స్టూడెంట్స్.
అయితే వీటిలో కామన్ గా ఉన్న ఫీల్డ్స్ ఏంటి అంటే హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, లైక్ దట్. ఇవన్నీ కూడా ఏటవుతాయట ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఫీల్డ్స్. వీటిని ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ ని, ఈ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ని మనం ఏంటంటున్నాం రికార్డ్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ నే రికార్డ్ అండి. అలాంటి కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ నే టేబుల్ అండి. అలాంటి కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ నే డేటాబేస్ అండి. ఈ డేటాబేస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ నే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అండి. సో హియర్ MySQL ఇస్ వాట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అండి. కావాలంటే మనం కొన్ని క్వరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, డోంట్ వరీ. సో ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను డేటాబేస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నా డేటాబేస్ లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే రిక్వెస్ట్ ఎవరి వన్ స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా డేటాబేస్ ఏం తీసుకుంటున్నాను అనుకుంటే ఆదిత్య కాలేజ్ దగ్గర డేటాబేస్ లో స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఇదంతా దేనికోసం, జస్ట్ క్రియేటింగ్ డేటాబేస్. క్రియేటింగ్ డేటాబేస్ కాదు, క్రియేటింగ్ టేబుల్ చేయాలి. క్రియేటింగ్ టేబుల్ చేయాలంటే కోడ్ ఏంటి అంటే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కావాలంటే ఇంటర్నల్ గా మీరు రాసి చేయొచ్చు, నేను ఇండివిజువల్ గా రాసి చూపిస్తున్నాను. వన్స్ ఇప్పుడు మీకు ఇవన్నీ వస్తే అప్పుడు నేను డేటాబేస్ కనెక్టివిటీ అవన్నీ డేటాబేస్ కనెక్టివిటీ MySQL.connector సేమ్. వాట్ ఈస్ ద మాడ్యూల్ నేమ్? ఇంపోర్ట్ MySQL.connector. వాట్ ఈస్ మై కనెక్షన్? సో సరే ఇక్కడ CON తీసుకోవాలంటే నీ ఇష్టం. సో సేమ్ ఇదే తీసుకుంటాం, MySQL.connector. సారీ, MySQL.connector. సేమ్ ఇదే నేమ్ తీసుకుంటాం, నేను కాపీ చేయట్లేదు. సారీ, MySQL.connector. ఇప్పుడు నేను ఏం చేయాలి, కనెక్ట్ చేయాలి. దేని కనెక్ట్ చేయాలి అంటే హోస్ట్. వాట్ ఈజ్ మై హోస్ట్? వాట్ ఈజ్ మై హోస్ట్ అంటే లోకల్ హోస్ట్. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లో రాయాలి వాట్ ఈజ్ మై యూజర్. యూజర్ ఫిక్స్ రూట్. నువ్వు మార్చుకోవాలంటే న్యూ యూజర్ తీసుకోవాలి. ప్రతిదీ కూడా డబుల్ కొటేషన్ పెట్టుకోవాలి. రూట్. చాలా జాగ్రత్తగా చూడండి. వాట్ ఈజ్ మై పాస్వర్డ్? పాస్వర్డ్ ఆల్రెడీ మీకు చెప్పాను, నేను అక్కడ రాస్తున్నాను కూడా. వాట్ ఈజ్ మై పాస్వర్డ్? ప్రతిదీ కామ పెట్టుకోవాలి. వాట్ ఈజ్ మై పాస్వర్డ్? పాస్వర్డ్ ఈజ్ నీవేవైతే డిఫైన్ చేసావో అదే పాస్వర్డ్. అయితే ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలి, డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎందులో ఉండాలి, డేటాబేస్ లో ఉండాలి. ఏ డేటాబేస్ లో ఉండాలి? నేను ఆల్రెడీ సో మెనీ డేటాబేస్ క్రియేట్ చేశాను. SSC క్రియేట్ చేశాను, ఇంటర్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఆదిత్య కాలేజ్ కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే నా ఆదిత్య కాలేజ్ సంబంధించిన డేటాబేస్ కావాలి. అంటే నేను అందులోనే చేయాలి. అంటే అప్పుడు మీరు ఇందులో రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? డేటాబేస్ ఈక్వల్ టు వాట్ ఈజ్ మై డేటాబేస్ నేమ్? ఆదిత్య కాలేజ్. దిస్ ఈజ్ మై డేటాబేస్ నేమ్. అప్పుడు నువ్వు ఏది క్రియేట్ చేయాలనుకుని ఇందులో పర్పస్ సేమ్ ఇందాకలకి CR అని తీసుకొని CON.cursor అంటావు. CON.cursor. చాలా జాగ్రత్తగా చూడండి. CON.cursor. కర్సర్ అంటే ఏంటవుతుంది అంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి CUR కి ఇచ్చారు రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు నువ్వు కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం చేయాలంటే CUR.execute. వాట్ ఈజ్ యువర్ క్వరీ? మై క్వరీ ఈస్ క్రియేటింగ్ టేబుల్. వాట్ ఈస్ యువర్ టేబుల్? క్రియేట్ టేబుల్. వాట్ ఈస్ మై టేబుల్ నేమ్? స్టూడెంట్. వాట్ ఆర్ ది ఫీల్డ్స్? ఫీల్డ్స్ అంటే స్టూడెంట్ నెంబర్, అలాగే స్టూడెంట్ నేమ్. సపోజ్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ కొన్నే తీసుకుందాం. ఓకేనా? Subject 1, Subject 2, Subject 3, టోటల్ ఇవి తీసుకుంటున్నాను. కావాలంటే తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇవే తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. అయితే ఇలా రాస్తే మనకి క్రియేట్ అవ్వదు. అయితే స్టూడెంట్ నెంబర్ దేని కింద ఉండాలి అనేది మనకి ఇంపార్టెంట్. స్టూడెంట్ నెంబర్ దేని కింద ఉండాలి అంటే దానికి సంబంధించిన డేటా టైప్ అనేది మనం రాయాలి. డేటా టైప్ రాయకపోతే అవ్వదు. సో నాకు స్టూడెంట్ సంబంధించిన నెంబర్ అనేది ఏంటి, ఇంటిజర్ కావాలి అంటే ఇంట్. అంటే నెంబర్ అనేది ఇంటిజర్ కింద ఇవ్వాలి. స్టూడెంట్ నేమ్ అనేది నాకు ఎందుకు, దానికి దేని కింద ఉండాలంటే క్యారెక్టర్ కావాలి అంటే వేర్ క్యార్. సైజ్ కూడా స్పెసిఫై చేసేయాలి. నాకు ఒక 30 క్యారెక్టర్స్ వరకు కావాలి.
అలాగే సబ్జెక్ట్ వన్ ఎందులో కావాలి, నాకు ఇంటిజర్ కింద కావాలి. సబ్జెక్ట్ టూ కూడా నాకు ఎందులో కావాలి, ఇంటిజర్ కింద కావాలి. సబ్జెక్ట్ త్రీ కూడా నాకు ఎందుకు వరకు కావాలి, డేటా టైప్ ఇంటిజర్. టోటల్ కూడా ఎందులో కావాలి అంటే ఇంటిజర్. సో ఇది కోడ్. సో నీకు తెలియడం కోసం నువ్వేం చేస్తావంట, చేసి క్లోజ్ చేస్తావు. ఇప్పుడు నీకు తెలియడం కోసం ప్రింట్ డన్ అని బయటకు పెడుతున్నావు. రీజన్ ఏంటి, ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ వస్తుంది, లేదంటే డన్ అని వస్తే యాడ్ అయినట్టు అన్నమాట. సో దిస్ ఈస్ ది క్రియేటింగ్ టేబుల్ అన్నమాట. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ది క్రియేటింగ్ టేబుల్? కావాలంటే మీకు డిడిఎల్ డిఎంఎల్ కమెంట్స్ అవన్నీ మీకు మేబీ తెలుసో లేదో నాకు తెలియదు. కావాలంటే ఐ విల్ గివ్ యూ వన్ క్లాస్ ఫర్ ది డెమాన్స్ట్రేషన్ ఫర్ క్రియేటింగ్ ఆల్ ది రికార్డ్స్. అంటే ఎలా టేబుల్ క్రియేట్ చేయాలని కావాలంటే మనం డిస్కస్ చేద్దాం. సో క్రియేటింగ్ టేబుల్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ది క్రియేటింగ్ టేబుల్ అంటే, సో జస్ట్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఫీల్డ్, డేటా టైప్ అనమాట. ఫీల్డ్, డేటా టైప్, అలా ఎన్ని అయితే అన్ని అనమాట. ఎన్ని అయితే అన్ని. దిస్ ఇస్ ది సింటాక్స్. సో ఇక్కడ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్, ఎన్ని ఫీల్డ్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ వన్, సబ్జెక్ట్ టూ, సబ్జెక్ట్ త్రీ, టోటల్. ఇవే నాకు కావాలి ఫీల్డ్స్. నీకు ఈ రాసిన క్వరీ ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేయవలసిన క్వరీ డబుల్ కొటేషన్ లో పెట్టేయాలి. సో ఇక్కడ నేను ఏంటి, స్టూడెంట్ నెంబర్ అనేది ఇంటిజర్ కింద తీసుకుంటున్నాను. నేమ్ అనేది ఏంటి, వేర్ క్యార్, అంటే వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట, అంటే 30 వరకు తీసుకోవాలి. సబ్జెక్ట్ వన్ ఇంటిజర్, సబ్జెక్ట్ టూ ఇంటిజర్, సబ్జెక్ట్ త్రీ ఇంటిజర్. కావాలంటే ఈ డేటాబేస్ సంబంధించి మనకి ఫీల్డ్స్ కి ఏ డేటా టైప్స్ యూజ్ చేస్తారు కావాలంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో జస్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లిజన్. నేను క్వరీ లిస్ట్ మీకు ఇచ్చేస్తాను. ఆ లిస్ట్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఒక క్వరీ ఎలా క్రియేట్ చేయాలి, స్టూడెంట్ ఎలా క్రియేట్ అంటే ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే వ్యూ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఒక లిస్ట్ రెడీ చేసి పంపిస్తాను. ఆ లిస్ట్ బట్టి మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చూడండి, అండర్ ఆదిత్య కాలేజ్, జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ టేబుల్. వాట్ ఈస్ మై టేబుల్ నేమ్? మై టేబుల్ నేమ్ ఈ స్టూడెంట్. సో ఇప్పుడు నేను దాన్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నో నీడ్ టు క్రియేట్ ఆదిత్య కాలేజ్, ఆల్రెడీ ఐ క్రియేటెడ్ హియర్. డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఈ డేటాబేస్ ని యూజ్ చేస్తూ నేను ఏం చేస్తున్నానంటే దాంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ కావాలంటే ఇంకొక టేబుల్ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ కావాలంటే ఫ్యాకల్టీ యాడ్ చేస్తారు. సరే ఇంకో టేబుల్ కూడా యాడ్ చేయండి సార్ అంటే, కావాలంటే చూడండి, ఎగ్జిక్యూట్ సేమ్, క్రియేట్ టేబుల్ ఫ్యాకల్టీ, క్రియేట్ టేబుల్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ నెంబర్, ఫ్యాకల్టీ నెంబర్, ఫ్యాకల్టీ నేమ్, సపోజ్ వాళ్ళకి సంబంధించి ఇంకేం కాకుండా సపోజ్ డిజిగ్నేషన్, డిజిగ్నేషన్ కూడా వేర్. సో డిజిగ్ అని పెట్టేస్తున్నాను, వేర్ క్యార్ ఆఫ్ 30. లేకపోతే క్వాలిఫికేషన్ కావాలి, ఏది కావాలంటే అదే, ఏది కావాలంటే. జస్ట్ ఐఎమ్ షోయింగ్ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్సైడ్ ఆఫ్ ది డేటాబేస్ విత్ కోడ్. ఇది మీకు వస్తే నేను అప్పుడు దాన్ని నేను ప్రాజెక్ట్ కింద ఎక్స్ప్లెయిన్ చేయగలను. అంటే టేబుల్ క్రియేట్ చేయడం రావాలి, డేటాబేస్ క్రియేట్ చేయడం రావాలి. అవేవి రాకుండా నేను ఏదో డిజైన్ చేసి ఇది అది అంటే మీరు వినిసి ఓకే అంటారు, కానీ తర్వాత మీకు అర్థం అవ్వకపోవచ్చు. జస్ట్ నేను లైన్ బై లైన్ చూపిస్తున్నాను. రెండు రెండు టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సరే ఇక్కడ 2 క్లోజ్ చేసి, ఇక్కడ ఒకటి క్లోజ్ చేస్తారు, ఇక్కడ 2 ఎందుకు క్లోజ్ చేస్తారంటే వేర్ క్యార్ సంబంధించింది టేబుల్. ఇక్కడ స్టూడెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ కనుక ఓపెన్ క్లోజ్ చేశారు, ఇక్కడ కూడా క్లోజ్ ఓపెన్ చేశారు. ఇది వేర్ క్యార్ సంబంధించి. డిజిగ్నేషన్ కి ఇంటి పెట్టకూడదు అంటే క్యారెక్టర్ కెన్ హోల్డ్, వేర్ క్యార్ కెన్ హోల్డ్ క్యారెక్టర్స్, ఇంటి కెన్ హోల్డ్ ఇంటిజర్స్. మరి ఫ్లోట్ ఇస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే నెంబర్ 3, 2 అవన్నీ చెప్తాను మీకు కావాలంటే. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ 2 tables. What is the table? Student and faculty. Under which database? Aditya College database. Let's check whether it is created or not. Localhost is not defined. Sorry, localhost. Host, sorry. I am not mentioning the double quotation. And the mention get low. Okay. Host equal to localhost, user equal to root, password equal to, you know, the database equal to Aditya College. Done.
table is created. Let's see whether table is inserted or not. చూడండి, మన ఆదిత్య కాలేజ్, ఇది ఆదిత్య కాలేజ్ కదా. ఇప్పుడు నేను డేటాబేస్లోకి వెళ్ళాలి. డేటాబేస్లోకి వెళ్ళాలంటే ఇక్కడ డేటాబేస్, కనెక్ట్ టు డేటాబేస్, అంటే మీకు తెలియడం కోసం కనెక్ట్ టు డేటాబేస్. సో లోకల్ ఇన్స్టెంట్ MySQL. So what is the database name? Database name is Aditya College. Aditya College. Okay. Just click OK. Okay. Aditya College లో database. ఇప్పుడు షో టేబుల్స్. ఇందాకలా షో డేటాబేస్ కదా, షో టేబుల్స్. ఆ డేటాబేస్ లో టేబుల్స్ ఉన్నాయో చూడండి. దీనికోసం ఎగ్జిక్యూట్ ది కర్సర్, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అండర్ ది కీవర్డ్ కర్సర్ క్లిక్ చేయండి. నేను 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. వాట్ ఈస్ మై టేబుల్స్? స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ. వస్తుందా చూడండి, ఫ్యాకల్టీ, స్టూడెంట్. సో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండర్ ప్రోగ్రామింగ్. నేను ఇక్కడ చేయట్లేదు, ఇక్కడ చేయాలంటే చేసేస్తాను నేను, పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ చేయాలనుకోండి, ఫస్ట్ సపోజ్ క్రియేట్ టేబుల్, సపోజ్ గ్రూప్ ఐడి, ఇంటిజర్, సబ్జెక్ట్ నేమ్ varchar of 30, సపోజ్ స్ట్రెంగ్త్ ఇంటిజర్ అని చెప్పి ఇలా రాస్తాను. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అండర్ ది కర్సర్. సో క్రియేట్ టేబుల్, గ్రూప్ రాయకూడదు, డైరెక్ట్ గా గ్రూప్ ఈస్ ది కీవర్డ్. సో సి గ్రూప్, కాలేజ్ గ్రూప్ అని చేయట్లేదు. ఓకేనా. సో ఇప్పుడు క్రియేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. క్రియేట్ అయ్యిందా లేదో చూడాలంటే ఏం చేయాలి? షో టేబుల్స్. సార్ నేను అక్కడి నుంచి చూద్దాం అనుకుంటున్నాను సార్, కోడ్ నుంచి అంటే అది కూడా చూడొచ్చు, అది కూడా ఎలాగో మనం చెప్తాను నేను. షో టేబుల్స్. ఇప్పుడు నాకు ఏంటి కావాలి? నేను 2 టేబుల్స్ యాడ్ చేశాను, స్టూడెంట్ టేబుల్, ఫ్యాకల్టీ టేబుల్. ఇప్పుడు ఏ టేబుల్ యాడ్ చేశాను? సి గ్రూప్, కాలేజ్ గ్రూప్స్ యాడ్ చేశాను. ఇక్కడ ఆ టేబుల్ కూడా రావాలి, సి గ్రూప్, ఫ్యాకల్టీ, స్టూడెంట్. సో నువ్వు ఇక్కడ క్రియేట్ చేయడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, త్రో ప్రోగ్రామింగ్ చేయడం ఇంపార్టెంట్. సింగిల్ కోట్స్ పెట్టకూడదు, ఓన్లీ